హలో అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సీతాపతి మూడో భాగం. రచన ఎద్దెనపూడి సులోచన రాణి గారు. ముందు భాగంలో విద్యాపతి అత్తవారింట్లో ఉండకపోయేసరికి వినాయకరావు తన కూతురునే అత్తవారింటికి వెళ్ళమని చెప్తాడు. తన కూతురుతో పాటు కుక్కలు, కుందేళ్ళు, చిలకలు అన్నీ కూడా పంపిస్తాడు. సీత తన ఆడపడుచులతోనూ చుట్టుపక్కల ఇళ్ల వాళ్లతోనూ బాగా కలిసిపోతుంది. విద్యాపతి తండ్రి ఎలాగైనా విద్యాపతి అత్తవారింటికి వెళ్ళాలని, లేకపోతే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంటాడు. విద్యాపతి తనే ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఇందిర ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారన్న వార్త తెలుస్తుంది. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 4 వారాల అనంతరం విద్యాపతి టేబుల్ని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతనికి ఎదురుగా వంట ఇంటి గుమ్మంలో బియ్యం చేట ముందు పెట్టుకొని ఉన్న సుభద్రమ్మగారు కొంగులో ముఖం దాచుకొని ఏడుస్తోంది. విద్యాపతి మౌనంగా నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో కాళ్ళు చేతులకి బేడీలు వేసి కదలటానికి స్వేచ్ఛ లేని ఖైదీ నిస్సహాయత్వం బాగా గోచరిస్తోంది. అతని మనసులో భావోద్వేగపు ఆటుపోట్లని అతని దవడ ఎముక బిగబట్టి భరిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆవిడ ముక్కు చీదేస్తూ కళ్ళు తుడుచుకుంటూ అంది, విద్యా, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళదలుచుకుంటే వెళ్ళు. నేను గాని పిల్లలు గాని నీ సుఖానికి అడ్డురాము. కానీ నువ్వు వెళ్లే ముందు మా అందరికీ ఇంత విషం ఇచ్చి అది మేము తాగిన తర్వాత చచ్చిపోయామని తెలుసుకొని మరీ వెళ్ళు. మీ నాన్న ఎలాగో నన్ను అన్యాయం చేసి వెళ్ళాడు. ఆయన ఏనాడు నా మాట వినలేదు. పేకాటే తప్ప ఆయనకి ఇంకేమీ అవసరం లేకపోయింది. అయినా సరే నిన్ను చూసుకొని ఆయన పెట్టే బాధలన్నీ పడుతూ బ్రతుకుతూ వచ్చాను. ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటానంటున్నావు. ఈ పిల్లల్ని నేనేం చేయను? నా వల్ల కాదురా, నా వల్ల కాదు. నువ్వు నీ చేతులతో విషం ఇవ్వలేనంటే నేనే తెచ్చుకుంటాను. కానీ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరు నిమిషం జరిగే పని ఇదేనని మాత్రం తెలుసుకో. అమ్మా, అతను బాధగా దీనంగా పిలిచాడు. నేనెంత పాపం చేశానో కదరా. నువ్వు పెద్దయితే ఇక నాకు నిశ్చింత అనుకున్నాను. ఇప్పుడు నీ నోట ఈ మాట వింటోంటే నా వెన్నెముకే విరిగిపోయినట్టుగా ఉంది. అతను నిట్టూర్చాడు. ఆవిడ చేట తీసుకొని లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పడేసి బియ్యం గిన్నెలో పోసి కడుగుతూ ఏడుస్తూనే అంటోంది. ఆవిడ పెళ్లి చేసుకుని ఏనాడు సుఖపడని రోజులు తలుచుకొని ఏడుస్తోంది. అతనికి తల్లి అంటే అపరిమితమైన ఇష్టం, చెప్పలేనంత గౌరవం. పెద్దయిన తర్వాత తల్లిని సుఖపెట్టాలని ఎంతగానో అనుకున్నాడు. ఆ ఊహలకి పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. అతను అక్కడి నుంచి కదిలి చెప్పులేసుకుని బయటికి వచ్చేశాడు. వీధి చివర ఉన్న బస్టాండ్ దగ్గరికి వచ్చేసరికి బస్సు ఆగి కనిపించింది. అతను అందులో ఎక్కి ట్యాంక్ బండ్ దగ్గర దిగాడు. నడిచి వచ్చి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. దూరంగా సాయంత్రం వేళ ట్యాంక్ బండ్ నీళ్లలో పడవలు షికారు తిరుగుతున్నాయి. అతని మనసంతా ఆలోచనల సముద్రంలా ఉంది. ఆ అలలు ఒక్కోసారి అతన్ని ఒక్కొక్క తీరానికి వేసి కొడుతున్నాయి. ఆ రోజు ఆ రాత్రంతా ఇందిరతో కలిసి గడిపి దృఢనిశ్చయం చేసుకున్న తర్వాత తెల్లవారుజామున గిరి వచ్చి తండ్రి పోయాడని చెప్పగానే అతని వెంట వచ్చేశాడు. మళ్ళీ ఇందిరని కలవటానికి వీలే కాలేదు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అసలు అతనికి ఊపిరే ఆడలేదు. తండ్రి పోయాడని తెలియగానే బంధువులు రావటం, కర్మకాండలు, 13వ రోజున మామగారి సమక్షంలో బంధువుల హితబోధలు, తల్లి ఏడుపు, ఇవన్నీ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసినాయి. అతని మనసు సుడిగాలిలో చిక్కిన ఎండుటాకులా ఉంది. ఎటు కొట్టుకుపోతోందో దానికే తెలియటం లేదు. 15వ రోజున బంధువులందరి సమక్షంలో ఎవ్వరూ అడగకుండానే వినాయకరావు గారు సుభద్రమ్మ గారికి అన్ని వాగ్దానాలు చేశారు. మీరేమీ దిగులు పడకండి, చేతికి ఎదిగిన కొడుకున్నాడు. మీ జీవితం ఎలా తెల్లవారుతుందా అన్న దిగులు మీకు ఏమీ అవసరం లేదు. పిల్లల భవిష్యత్తు ఏమిటా అన్న ప్రశ్న మీకు అక్కర్లేదు. నాకు మాత్రం ఎంతమంది ఉన్నారు? నాకు మగపిల్లాడు లేని లోటు తీరుస్తాడనే కదా ఎన్ని డబ్బుగల సంబంధాలు వచ్చినా కాదని మీ వాకిట్లోకి వచ్చి మీ అబ్బాయిని కావాలని కోరుకుంది. ఈ రోజు నుంచి అబ్బాయి ఫ్యాక్టరీకి వెళ్ళి చూసుకుంటాడు. అతనికి జీతం 2000 వస్తుంది. ఆ జీతం మీ కుటుంబానికే వాడుకోండి. ఇందులో నేను మీకు ఇచ్చే దానం ఏమీ లేదు. మీ అబ్బాయి కష్టార్జితం మీరు తిన్నట్టే లెక్క. విద్యాపతి మామగారి మాటలు శ్రద్ధగా వింటూనే ఉన్నాడు. అతనికి ఉచ్చులు బిగిస్తున్నట్టుగా బాధగా ఉంది. అతను డబ్బు కోరుకోవటం లేదు, స్వేచ్ఛ కోరుకుంటున్నాడు. వినాయకరావు గారు మాట్లాడే మాటల్లో చీటికి మాటికి డబ్బు గల వాళ్ళు ఎంతమంది అడిగినా కాదని మీ అబ్బాయిని చేసుకున్నాను అని ఉంటుంది. ఆ మాటల్లో మీ అబ్బాయి బీదవాడైనా సరే అనే శ్లేష వాడిగా ఉంటుంది.
విద్యాపతికి ఇది చిరాకు అనిపిస్తుంది. తల్లితో ఎప్పుడైనా కినుకుగా అంటే, అందులో అంత కాని మాట ఏముందిరా, అది నిజమేగా అంటుంది అమాయకంగా. అతను వీళ్ళందర్నీ వదిలేసి తన జీవితం ఇందిరతో పంచుకోవటానికి సంసిద్ధుడయ్యాడు. దేవుడు అది ఇష్టం లేనట్టుగా పగ్గం వేసి వెనక్కి లాగటమే కాకుండా అతని మెడకి స్వేచ్ఛ కూడా లేనట్లుగా చేశాడు. రేపటి నుంచి ఫ్యాక్టరీ పని చూడమని మామగారు ఆదేశించి వెళ్ళిపోయాడు. విద్యాపతి వెళ్ళలేదు. తండ్రి పోయిన బాధ మరవలేకపోతున్నాడని వాళ్ళు సరిపెట్టుకున్నారు. మరో 2 వారాలు గడిచాయి. తల్లి మర్నాటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళమని గుర్తు చేసింది. అతను మనసులో మాట చెప్పేశాడు. అమ్మా, నేను వినాయకరావు గారి ఫ్యాక్టరీలో చేరటం లేదు అన్నాడు. ఎందుకని అంది ఆవిడ ఆశ్చర్యంగా. వేరే చోట ఉద్యోగం చేస్తాను. ఎక్కడా? ఇంకా దొరకలేదు, ప్రయత్నిస్తాను. వేరే చోట ఎందుకో చెప్పు. విద్యాపతి చెప్పేశాడు. అమ్మా, నేను సీతకి డైవోర్స్ ఇస్తున్నాను. ఇందిరని పెళ్లి చేసుకుంటున్నాను. ఆవిడ నిర్ఘాంతపోయింది. భర్త పోయినప్పటికంటే ఎక్కువగా ఏడవసాగింది. ఆవిడ ఏడుపు చూసి అతను తికమకపడ్డాడు. ఎలా అనునయించాలో అతనికి తెలియలేదు. నువ్వు ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మమ్మల్ని ఏం చేస్తావురా? చంపేస్తావా? అమ్మా! ఆవిడ విద్యాపతిని తిట్టేసింది. ఎంత తిట్టిందో అంత ఎక్కువగా ఏడవసాగింది. సరే, నీ ఆనందం నువ్వు చూసుకో, మా చావు మేం చేస్తాం అంది. అతను ఆవిడతో వాదించలేకపోయాడు, నచ్చచెప్పలేకపోయాడు కూడా. ఇప్పుడేం చేయటం? అతనికి బొత్తిగా పాలు పోవటం లేదు. ఇటు వదిలేస్తే తల్లి విషం తింటానని అంటోంది. అటు చూస్తే ఇందిరా. ఆ రాత్రి అనవసరంగా ఆ అమ్మాయికి నమ్మకాలు ఏర్పరిచాడు. నిలబెట్టుకోలేని మాటలు చెప్పటం కంటే దారుణం ఇంకోటి లేదేమో. తనే ఆశలు రేకెత్తించాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాడు. ఆ రోజు గడిస్తే వెళ్ళిపోయేవారే. వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి కబురు తెలిస్తే ఏమయ్యేది? అతను కుడి చేత్తో ముఖం దాచుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండే దురదృష్టం ఎవరికీ వద్దు. అతనికి ఆ క్షణంలో ఇందిర తన ఒళ్ళో ఉన్నట్టే ఉంది. గుండెల దగ్గర తల ఆనించుకున్నట్టే ఉంది. ఆ స్పర్శ ఎంత హాయిగా ఉంటుంది. ఆ అనుభూతి ఎంత అపురూపమైనది. డబ్బుతో లోకం అనే వాళ్ళకి దాని విలువ తెలియదు. కానీ ఈ లోకంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి డబ్బు తృణప్రాయం. అవసరాలకు మించి అవసరం లేదు. మనిషి ప్రేమించిన తోడుతో వచ్చే సుఖం నిజమైన సరోవరం లాంటిది. మనిషికి డబ్బుతో వచ్చే సుఖం ఎండమావి లాంటిది. చాలామందికి ఎండమావి కోసం పరిగెత్తడంతోనే జీవితం అయిపోతూ ఉంటుంది. అతనికి అధికార వ్యామోహం లేదు. సంపదతో వచ్చే సుఖాలు అవసరం లేదు. డాబులు దర్జాలకి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అతనికి నిజమైన ఆత్మీయతని పంచే తోడు కావాలి. జీవితాన్ని నిరాడంబరంగా సుఖమయం చేసుకోగల ధీశాలి అతను. అతనికి సరైన జోడి ఇందిర. ఇందిర స్వభావం కూడా సరిగ్గా అలాంటిదే. ఉన్నంతలో ఆనందంగా ఉండటం అది సామాన్యమైన విషయం కాదు. దానికి నేర్పు చాలా కావాలి. అతనికి తెలుసు ఇందిరతో కలిసిన జీవితం సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది అని. అతనికి ధైర్యం ఉంది. ధైర్యంగా ఇందిర చేతి కోసం చేయి చాచగలడు. కానీ ఆ చెయ్యి కదలటానికి వీలు లేకుండా భగవంతుడు బేడీలు వేశాడు. స్వార్థం చూసుకొని ఇందిరని దగ్గర చేసుకొని తల్లిని చెల్లెళ్ళని వదిలేయడమా, లేక స్వార్థం వదులుకొని తల్లిని సుఖపెట్టి ఇందిరని బాధ పెట్టడమా? అతని పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంది. అతను ఆలోచించాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాడు. జేబులోంచి చిన్న డైరీ తీసి అందులో వ్రాశాడు. ఇందు, క్షమించమని అడిగే అర్హత కానీ సాహసం కానీ లేవు. నాన్న పోవడం నిజంగా నా దురదృష్టం. బహుశా నా జన్మకి సుఖపడే రాత లేదనుకుంటున్నాను. ఆనాడు సీతని పెళ్లి చేసుకోనంటే నువ్వు అమ్మ వాళ్ళ వైపు తోశావు. ఈరోజు నేను వాళ్ళని తోసుకొని రావాలని ప్రయత్నిస్తుంటే భగవంతుడే నన్ను బంధించేశాడు. ఆ రాత్రి నీతో గడిపినది నిజమేనా అనిపిస్తోంది. ఇందు, ఆ రాత్రి ఒక కలగా మర్చిపో. ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో. నాకు ఆనందం కానీ సుఖం కానీ ఉంటే అవి నీ దగ్గరే దొరుకుతాయి. నేను నా ఆనందాన్ని సుఖాన్ని వదులుకుంటున్నానని నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు. విద్యాపతి. అతను వ్రాయటం పూర్తయిన తర్వాత మరోసారి చదివాడు. తర్వాత ఆ పేజీ డైరీలోంచి చింపి మడత పెట్టాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చే ముందు కవరు కొని అడ్రస్ వ్రాసి ఆ కాగితం పెట్టి ఇందిరకి పోస్ట్ చేశాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడతను. అతని మనసు శూన్యంగా భావరహితంగా ఉంది. చెల్లెలు వచ్చింది. చెయ్యి పట్టి లాగుతూ, అన్నయ్య, అమ్మ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుస్తోంది. సాయంత్రం మాకెవరికీ అన్నం కూడా పెట్టలేదు. అన్నం పెట్టమంటే పోయి చావమని తిడుతోంది అంది బిక్కమొహంతో. అతను క్షణంసేపు చెల్లివైపు చూశాడు.
ఆ కళ్ళలో మూగగా అమాయకంగా భయం బాధ రెపరెపలాడుతున్నాయి. లేచి కూర్చున్నాడు. చెల్లెలి తలని దగ్గరకు లాక్కొని హత్తుకున్నాడు. నేను బ్రతికుండగా మీకెలాంటి బాధ రానియను అనుకున్నాడు. చెల్లెల్ని తీసుకొని లోపలికి వచ్చాడు. వంట ఇంటి తలుపులు తీశాడు. చెల్లెల్ని తమ్ముళ్ళని పిలిచి కంచాలు పెట్టుకోమన్నాడు. అందరికీ తనే అన్నం వడ్డించసాగాడు. ఒక దాంట్లో పెట్టి వచ్చి తల్లిని పిలిచాడు. అమ్మా, లేచి అన్నానికి రా. తల్లి మాట్లాడలేదు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. రేపు నేను వెళ్ళి వినాయకరావు గారి ఫ్యాక్టరీలో జాయిన్ అవుతున్నాను. ఆవిడ తలెత్తి చూసింది. అన్నానికి రామ్మా, నువ్వు పొద్దున కూడా ఏమీ తినలేదు అన్నాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. తుడుచుకుంటూ లేచి వచ్చింది. సీత వరండాలో కూర్చుని ఒడిలో కుందేలుని కూర్చోబెట్టుకుని దాన్ని దువ్వుతూ మేత తినిపిస్తోంది. ఇంతలో పంజరంలో ఉన్న చిలుక హఠాత్తుగా సీతా సీతా మొగుడొచ్చాడే అంటూ అరిచింది. చుప్, నోరు మూసుకో. సీత కోపంగా అనబోతూ మాట సగంలోనే ఆపేసింది. విద్యాపతి నిజంగానే వచ్చాడు. క్షణంసేపు సీత అతన్ని చూడగానే నోట మాట రాందాన్లా అయిపోయింది. విద్యాపతి మొహమాటంగా అక్కడే నిలబడిపోయాడు. సీత, మొగుడొచ్చాడు మళ్ళీ అంది చిలక. సీత చిలక వైపు చురుచురా చూసింది. నోరు మూసుకో. మెడలో తాలి కట్టినంత మాత్రాన మొగుడేం అవరు. వచ్చిన ఆయన మా నాన్నకి అల్లుడు, నాకు మొగుడేం కాదు. ఆయనకి మా నాన్న డబ్బు మీద ప్రేమ, నా మీదనేం కాదు. కుర్చీలోంచి లేచి జడని విసురుగా వెనక్కి వేసుకుని చరచరా వెళ్ళిపోయింది. విద్యాపతి ముఖం ఎర్రబడిపోయింది. ఒక్క క్షణం గిరుక్కున వెనక్కు తిరిగి ఆ ఇంటికి 1000 మైళ్ళ దూరంగా పారిపోవాలని అనిపించింది. ఇంతలో వినాయకరావు గారు అక్కడికి రానే వచ్చారు. విద్యాపతిని చూడగానే ఆయన ముఖం చాటంత అయ్యింది. రావోయ్, రారా. అదేమిటి, కబురు చేస్తే కారు పంపేవాడిని కదా. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రా లోపలికి. సీతా సీతా, ఎవరొచ్చారో చూసావా? చూశాను, మీ అల్లుడు గారు వచ్చారు. ఆ మాటలో వ్యంగ్యం ఆయన చెవులని తాకలేదు. ఒరే వెంకా, కాఫీ పట్రా. ఇప్పుడేం వద్దండి, కాఫీ తాగే వచ్చాను. ఫ్యాక్టరీకి వెళ్దామా అన్నాడు. అతని ముఖం జైల్లోంచి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన ఖైదీలా ఉంది. అల్లుడి నోట వెంట ఆ మాట రాగానే ఆయనకి ఇంకా సంతోషం అయింది. డ్రైవర్ ఎక్కడా అంటూ కేకలు పెట్టాడు. డ్రైవరు వచ్చాడు. వినాయకరావు గారు అల్లుడిని వెంటబెట్టుకుని కారులో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. సీత మేడ మీద నుంచి కారు వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉంది. అతను రాగానే ఎంత సంతోషం వేసింది. సీత, బాగున్నావా అని అడిగితే నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఆ చూపులు ఎలా ఉంటాయో. ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద శత్రువు అన్నట్టు చూస్తాడు. నేనేం చేశాను? అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకున్న తర్వాత భార్యగా నా అధికారం నాకు ఉండకూడదా? ఆ సమయంలో ఇందిర గుర్తుకు వచ్చింది. ఇందిరకేముంది? ఉద్యోగం చేస్తే గాని జీవితం గడవదు, తినటానికి తిండే ఉండదు. తను అలా కాదు. అన్ని సుఖాలు భగవంతుడు పుట్టుకతోనే ప్రసాదించాడు. అసలు ఇంతవరకు బాధ అంటే ఏమిటో తెలియదు. ఈ పెళ్లి అవటంతో మొదలైంది బాధ. విద్యాపతిని చూసి ఇష్టపడింది. అతనితో పెళ్లి జరుగుతుంటే ఆనందంతో ఉప్పొంగిపోయింది. కానీ ఆ ఆనందం నీటి బుడగలా పేలిపోయింది. అతని మనసు ఇందిర అనే అమ్మాయి మీద ఉందని తెలియగానే అతన్ని చంపివేయాలన్నంత కోపం వచ్చింది. అలాంటప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఇందిర మీద విద్యాపతికి ప్రేమ ఉన్నదంటే సీతకేం బాధ లేదు. కానీ తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నదే కసి. ఒక అమ్మాయి మీద మనసా, ఇంకో అమ్మాయితో జీవితమా? సీతకి ఇలాంటివి అస్సలు గిట్టవు. తండ్రి పోయినప్పుడు విద్యాపతి ఇందిర ఇంట్లో ఉన్నాడని సీతకి తెలిసింది. సీత మనస్సు చేదుగా అయింది. ఒక్కోసారి అతన్ని మార్చుకోవాలని, సహనం పట్టాలని అనిపిస్తుంది. కానీ ఇలాంటివి వింటే మనసు బగ్గున మండుతుంది. విద్యాపతి మీద సీతకి ఇప్పుడు గౌరవం లేదు. అతను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తనకి బాగా తెలుసు. డబ్బు కోసం. సీత ఇది ఏమాత్రం క్షమించలేకపోతోంది. అతన్ని తన మాటలతో చేష్టలతో వీలైనంతగా హింసించి ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తోంది. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నాడు? ఆటబొమ్మ అనుకుంటున్నాడు కాబోలు. డబ్బున్న అమ్మాయిని చేసుకుని ఆ ఇందిరతో సుఖపడవచ్చు అనుకుంటున్నాడు. ఈ సీత కేవలం డబ్బున్న అమ్మాయే కాదు, మనసున్న అమ్మాయి కూడా అని అతనికి అర్థం అయి తీరాలి. సీత తల ఎగిరేసింది. ఈ ప్రపంచంలో డబ్బు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మగాడి ప్రేమ లేక చచ్చిపోయిన వాళ్ళెవరూ లేరు. ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు మూర్ఖులు అన్నమాటే. ఒట్టి మూర్ఖులు కాదు, పరమ మూర్ఖులు. విద్యాపతికి సీత అంటే ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తుంది. సీతకి అత్తగారి దగ్గర ఎప్పుడూ చనువు ఉంది. ఆ మధ్యాహ్నం వెళ్ళిన సీత అత్తగారితో ఎంతో అనుకువగా అంది.
అత్తయ్యగారు, మీరు పిల్లలు ఇక్కడ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అక్కడ మా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. నేను ఇక్కడ ఉంటే అక్కడ అమ్మని చూసేవాళ్ళు లేరు. మీరు పిల్లలు వచ్చేయండి, అందరం కలిసి అక్కడే ఉందాం. కోడలి మంచితనానికి సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లుబికాయి. అబ్బాయి ఏమంటాడో అడిగి చూస్తాను అంది. ఆయన ఏమంటారు? ఇలాంటివి అడగకుండానే చేయాలి. అడిగితే అభిమానం అడ్డు వచ్చి కాదంటారు. అయినా నేను ఈ ఇంటి కోడల్ని, ఆ మాత్రం అధికారం లేదంటారా? అయ్యయ్యో, ఎందుకు లేదమ్మా అంది కంగారుగా. ఆ సాయంత్రం విద్యాపతి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటికి ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డు వేలాడుతోంది. అది చూసి అతను నిర్వీణ్ణుడైపోయాడు. ఇంటాయన వచ్చి చెప్పాడు, మధ్యాహ్నం సీత వచ్చిందట, ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పి అద్దె మొత్తం ఇచ్చేసిందట. విద్యాపతి తల్లిని పిల్లల్ని కారులో తీసుకెళ్లిపోయిందట. నౌకర్లు వచ్చి లారీలో సామాను తీసుకువెళ్లారట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఇంత పెద్ద మార్పా? అతనికి తల్లి మీద కోపం వచ్చింది. కనీసం తనకి చెప్పాలి అనే జ్ఞానమైనా ఉండొద్దు. విద్యాపతి గత్యంతరం లేనట్టుగా మామగారింటికి వచ్చాడు. తల్లి పిల్లలకి ప్రత్యేకంగా ఉన్న గదులు ఇచ్చారు. పిల్లలు భోజనాలు చేసి సుఖనిద్రలో ఉన్నారు. తల్లి ముఖం తేటగా ఉంది. ఇదేమిటమ్మా, నాకు చెప్పనైనా చెప్పలేదే? కోపంగా అడిగాడు. నేను చెబుతాననే అన్నాన్రా, సీత పర్వాలేదు అంది. సీత నాకు పరాయిది కాదుగా. నన్ను చంపేశావమ్మా నువ్వు. అసలే నడుము విరిగినట్టున్న నన్ను జీవోత్సవంలా చేశావు. కుర్చీలో కూలబడుతూ అన్నాడు. వంట మనిషి వచ్చి భోజనానికి పిలుస్తున్నారని, సీతమ్మగారు ఎదురు చూస్తున్నారని చెప్పాడు. అతను తల్లి బలవంతం మీద తప్పనిసరిగా లేచి వెళ్ళాడు. వంట మనిషి వడ్డించబోతుంటే సీత వారిస్తూ అంది, నువ్వు వెళ్ళు, నేను పెడతాను. వంట మనిషి వెళ్ళిపోయాడు. సీత అతనికి వడ్డించసాగింది. అతనికి అన్నం తినబుద్ధి కాలేదు. అతను ఒక్కడే భోజనం చేయటం ఎప్పుడూ అలవాట్లేదు. సీత వడ్డిస్తూ చెప్పింది, ఫ్యాక్టరీని నాన్నగారు ఇక నా ఆధ్వర్యంలో వదిలేస్తానని అన్నారు. ఇక నుంచి దాన్ని గురించిన విషయాలు అన్నీ మీరు నాకు చెప్పాలి. నాన్న అమ్మ చాలా రోజుల నుంచి బద్రీనాథ్, ఋషికేశ్ వెళ్ళాలని అనుకుంటున్నారు. వెళ్ళి రమ్మనమని నేనే చెప్పాను. విద్యాపతి మౌనంగా విని ఊరుకున్నాడు. అన్నం కెలికినట్లుగా తిని లేస్తూ అన్నాడు, రేపటి నుంచి నేను అమ్మతో కలిసి భోజనం చేస్తాను. ఒక్కడిని తినటం నాకు అలవాట్లేదు. సీత శ్రద్ధగా వింది. తర్వాత ఖచ్చితమైన స్వరంతో అంది, అది ఇదివరకు అలవాటు. ఇప్పుడు మీరు ఈ ఇంటి అల్లుడు. అలాంటి అలవాట్లని ఎన్నో మార్చుకోవాల్సి ఉంటుంది అంది. అతను సీత చెప్పిన తీరుకి చకితుడైనట్టు చూశాడు. అతను గదిలోకి వచ్చి పడుకున్నాడు. ఆ గది ఇదివరకు అతని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదే. అతని మనసు ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉంది. ఆ అందాలు, ఐశ్వర్యం అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. అతనికి ఇందిర గుర్తుకు వచ్చింది. లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఇందిర ఇంట్లో సోఫా గుర్తుకు వచ్చింది. దిండు చేతిలోకి తీసుకుని గుండెల మీద పెట్టుకున్నాడు. ఇందు, ఇందు అతని మనసు ఆక్రోశిస్తోంది. సీత ఆ గదిలోకి వస్తుందేమోనని అతనికి భయం వేసింది. కానీ సీత రాలేదు. తెల్లవారుజామున అతను నిద్రపోయాడు. సీత మధ్యాహ్నం వేళ అత్తగారి దగ్గర కూర్చుని విద్యాపతికి ఏవేవి ఇష్టమో ఏవి అయిష్టమో అడిగి తెలుసుకునేది. విద్యాపతికి పెద్ద పెద్ద పువ్వులు గాని చారలు గాని ఉన్న చీరలంటే చిరాకు. సీత ఆ సాయంత్రమే బజారుకెళ్ళి చారలవి, పెద్ద పెద్ద పువ్వులవి 1/2 డజన్ చీరలు కొనుక్కు వచ్చింది. అతను కాకరకాయ కూర తినడు. వంటలో తరచుగా అదే ఐటెం ఉండేది. అతనికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే ఇష్టం. సాయంత్రం అతను వచ్చేసరికి టేప్లో గోలగా సంగీతం వినిపిస్తూ ఉండేది. తండ్రిని తల్లిని ఒక విధంగా తనే బలవంతంగా యాత్రలకి పంపించింది సీత. ఫ్యాక్టరీ విషయాలు ఏది చేయాలన్నా విద్యాపతి సీతకి ముందు చెప్పి అనుమతి తీసుకోవాలి. చాలా కొద్ది రోజులలోనే విద్యాపతి నామక యజమానిగాని అసలు పెత్తనం అంతా అమ్మాయి గారిదే అన్న విషయం తెలిసిపోయింది. ఫస్ట్ రాగానే విద్యాపతి అందరు వర్కర్స్కి జీతం ఇచ్చి తను కూడా 2000 రూపాయలు తీసుకుని సంతకం పెట్టాడు. ఇంటికి రాగానే కవర్లో పెట్టి సీతకి ఇచ్చాడు. ఏమిటిది అంది. డబ్బు. దేనికి? అమ్మ పిల్లలు ఈ ఇంట్లో ఉంటున్నారు, నేను కూడా ఇక్కడే ఉంటున్నాను. మా క్రింద భోజనానికి ఖర్చు అవుతోంది, దానికోసం. సీత కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా క్షణంసేపు అతన్ని చూసింది. ఆ తర్వాత ప్రసన్నంగా చూస్తూ హేళనగా అంది, అది మా డబ్బేగా, అది ఇస్తే మా రుణం ఎలా తీరుతుంది? ఎన్నడూ లేంది విద్యాపతి ముఖంలో కోపం కస్సుమంది. మీ డబ్బా? మీ డబ్బెలా అవుతుంది? నేను ఫ్యాక్టరీ వర్కర్స్లో ఒకడిని. వాళ్లతో సమానంగా పనిచేశాను, జీతం తీసుకున్నాను. అది నా డబ్బు. ఎందుకంత బిగ్గరగా మాట్లాడతారు? మీరు డబ్బు నాకు ఇస్తున్నారని నౌకర్లందరికీ తెలియాలనా? నేనేం అనటం లేదు, నువ్వే అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. సీత కట్టుకున్న ఆ చారల చీర చూస్తే అతనికి మహాకంపరంగా ఉంది. నేనా? ఆశ్చర్యంగా చూసింది. అవును, నువ్వే.
క్రిందటి వారం ఫ్యాక్టరీలో గోవింద్ భార్యకి ఒంట్లో బాగోలేదన్నాడని నేను సెలవు ఇస్తే నీతో చెప్పకుండా మానేశాడని జీతం కట్ చేయించావు. అన్నీ నువ్వే చూసుకోదలుచుకున్నప్పుడు ఇక నేనెందుకు అక్కడ? లోకం దృష్టిలో మీకు పని పాట లేదు అని అనుకోకుండా ఉండేందుకు. మీ అమ్మగారు కోడలు సొమ్ము అంటున్నానని బాధపడకుండా ఉండేందుకు. ఓహో, అతను ఆవేశంతో ఉడికిపోతున్నాడు. సీతని ఆ క్షణంలో చాచి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. సరే, ఇప్పుడు తెలిసిందిలే. విసురుగా వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయాడు. ఆగండి, సీత పిలిచింది. అతను ఆగాడు. ఈ 2000 మీ అందరి ఖర్చులకి, మరి నా కోసం? అతను ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. నీకోసమా? అవును, మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ అమ్మని చెల్లెళ్ళని పోషించుకునేటప్పుడు నా సంగతి చూడనవసరం లేదా? మీరు దారుఢ్యంగా కష్టపడి సంపాదించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నేను మా నాన్న సొమ్ము ఎందుకు తినాలి? అతనికి దవడ ఎముక కదలాడింది. ఎంత కావాలి నీకు? సీత చేతిలో డబ్బు చూపింది. ఈ 2000 నా ఖర్చులకి సరిపోతాయి. మీ అమ్మ కోసం, చెల్లెళ్ళ కోసం ఇంకాస్త సంపాదించండి. అతను కోపం దిగమింగుతూ చూశాడు. చూడండి, నేను మీ భార్యగా ఏ సుఖాలు పొందకపోయినా సంఘంలో మీ భార్యగానే చలామణి అవుతున్నాను. స్వసుఖాలు ఇచ్చి పుచ్చుకోవడంతో నేను మీ మీద ఏమీ ఫిర్యాదు చేయడం లేదు. ప్రతిదానికి ఒక విలువ అనేది ఉంటుంది. మీ భార్యని అనిపించుకోవడం కోసం నేను కొన్ని విషయాల్లో అయినా సంతృప్తి పొంది తీరాలి. నేను నా కోసం కాకపోయినా మా అమ్మా నాన్నల పరువు కోసం అయినా మిమ్మల్ని భర్తగా భరించడానికి రాజీపడ్డాను. నా భర్తగా మీరు కొన్ని మర్యాదలు పాటించాలి. ఆ మర్యాదపు హద్దుల్లో మీరు ఉన్నంత వరకు నేను మీ జోలికి రాను. ఏమిటి నువ్వనేది? స్పష్టంగా చెప్పు, అతను తీక్షణంగా అడిగాడు. సీత కూడా తీక్షణంగా చూస్తూ అంది. నిన్న రత్న అనే అమ్మాయి ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చింది? మీకు స్నేహితులు ఉంటే బయట కలుసుకోండి. నాకు సంబంధించిన పరిధిలోకి మాత్రం రానియద్దు. మీరు ఆఫీస్లో ఏం చేసినది నాకు తెలుస్తుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. విద్యాపతి ముఖం ఎర్రబడిపోయింది. క్షణంసేపు జవాబు చెప్పలేని వాడిలా చూశాడు. సీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను మెల్లగా తన గదిలోకి వచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు. తల్లి మిషన్ దగ్గర ఏదో కుడుతోంది. నిన్న రత్న ఆఫీస్కు వచ్చిన మాట నిజమే. ఇందిరకి బాగా జ్వరంగా ఉందిట, లేవటం లేదుట. ఆ మాట విన్నప్పటి నుంచి వెళ్ళి వెంటనే ఇందిరని చూసి రావాలని అతని ప్రాణం పీకుతోంది. వెళితే బాగుంటుందా? ఇందిరకి సుస్థి అనగానే అతను కృంగిపోయాడు. ఇందిర చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏమైంది? అన్నం నీళ్లు లేవట, చాలా చిక్కిపోయింది. ఎవరైనా మాట్లాడిస్తే ఏడుస్తుందట. ఉద్యోగానికి సెలవు పెట్టేయడంతో జీతం రావటం లేదు. ఇంట్లో చేసేవాళ్ళు కూడా లేరు. అత్తగారి సుస్థితోనే చచ్చిపోతుంటే ఇదేమిటి అంటూ అక్క విసుక్కుంటోందట. విద్యాపతి ఇందిరని హాస్పిటల్లో చేర్పించమని చెప్పాడు. చేర్పిస్తాం నిజమే, కానీ చూసేవాళ్ళేరి అంది రత్న. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. రత్నకి ఇందిరని చూడమని మరీ చెప్పాడు. ఇందిర ఆరోగ్యం గురించి అతనికి ఆందోళనగా ఉంది. ఏం చేయటానికి పాల్పోవటం లేదు. ఇందిర దగ్గరికెళితే సీత చేసే గొడవ అతను ఊహించనిదేం కాదు. అతను ఏం చేయాలో తెలియని వాడిలా కూర్చుండిపోయాడు. విద్యాపతి తనని చూడటం లేదని సీతకి చాలా రోషంగానే ఉంది. ఆ ఇందిర మీద అంతులేని ఆగ్రహం, ఈర్ష్య కలగసాగాయి. ఆ అమ్మాయికి ఏముంది? అందమా, డబ్బా అని తన స్థితిలో తూచి చూసి కించపరచాలని అనుకునేది. కానీ చిత్రంగా సీత మనస్సు దానికి ఎదురు తిరిగేది. ఏమీ లేకపోవడమేం, విద్యాపతి ఇంద్రవాడేగా అనేది. దానితో సీతకి తను తూస్తున్న తులాదండం పూర్తిగా ఇందిర వైపే మొగ్గిపోయినట్టుగా ఉంది. విద్యాపతి ఇందిరని హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్ నుంచి సీతకి ఫోన్ చేశాడు. ఇందిరకి సుస్థిగా ఉంది, నేనిక్కడే ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. అతని ధైర్యానికి సీత విస్తుపోయింది. అతను చెప్పదలుచుకున్నది చెప్పేసినట్లుగా, పని అయిపోయినట్లుగా ఫోన్ పెట్టేశాడు. సీతకి పూనకంలా ఆవేశం వచ్చింది. ఎన్నడూ లేంది కాళ్ల దగ్గరికి వచ్చి ఆడుతున్న కుక్కపిల్లని ఒక తన్ను తన్నింది. అది కుయోమంటూ తోక ముడుచుకొని బయటకి పారిపోయింది. సీతా ఆకలిస్తోందే అంటున్న చిలక వైపు కోపంగా చూసి, ఎందులోనైనా పడి చావు అంటూ పంజరం తలుపులు తెరిచింది. కానీ పంజరంలోకి అలవాటైన చిలుక ముడుచుకుపోయినట్లుగా కూర్చుండిపోయింది తప్ప బయటికి ఎగరలేదు. వంట మనిషి వచ్చి సాయంత్రం వంట ఏం చేయమంటారమ్మా అని అడిగితే, అవతలికి పో, నన్ను మాట్లాడించకు అని అరిచింది. సీత అప్పటికప్పుడు డ్రైవర్ని కారు తీయమని విద్యాపతి చెప్పిన నర్సింగ్ హోమ్కి బయలుదేరింది. అక్కడికక్కడే అతనితో తాడో పేడో తేల్చుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది. సీత చాలా ఆవేశంగా భల్లున బద్దలవబోతున్న అగ్నిపర్వతంలా నర్సింగ్ హోమ్కి వచ్చింది. కానీ అక్కడ కళ్ళకి కనిపించిన దృశ్యం చూసి నిరుత్తురాలైనట్టుగా నిలబడిపోయింది. ఇందిర ఎంతో చిక్కిపోయి ఉంది.
చెబితే గాని గుర్తుపట్టలేనట్లుగా ఉంది. అలాంటి ఇందిరను అతను తల్లి పసిపిల్లని పొదవి పట్టుకున్నట్టుగా పట్టుకుని మందు తాగిస్తున్నాడు. డెలీరియంలో ఉన్న ఇందిర ఏదో అరుస్తున్నట్టుగా అంటోంది. ఇందు ఇందు అంటున్నాడతను. సీత విద్యాపతినే చూస్తోంది. అతని మాటలో ఎంత మార్దవం, ఆ కళ్ళల్లోనూ మాటలోనూ ఎంత ఆదుర్దా ఉంది. ఆ క్షణంలో అతని ముఖం చూసిన ఎవరికైనా అతని చేతుల్లో ఉన్న ఆ ఎముకల గూడులాంటి అమ్మాయి అతనికి ప్రాణం అన్నంత అపురూపం అని తెలుస్తూనే ఉంది. అలాంటి పరిస్థితిలో సీత తను వచ్చిన పని మర్చిపోయినట్టే నిలబడిపోయింది. విద్యాపతిని చూస్తుంటే పోట్లాడడానికి నోటి వెంట మాటే రాలేదు. నిశ్శబ్దంగా కలలో నడుస్తున్న వ్యక్తిలా హాస్పిటల్ బయటికి వచ్చింది. కారులో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఎంతసేపైనా సీత కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం కదిలిపోనే పోవటం లేదు. నిశ్చల ఛాయాచిత్రంలా అది అలానే ఉండిపోతోంది. అతనిలో ఎంత ప్రేమించే హృదయం ఉంది. పెదవుల వరకు వచ్చిన నీటిని త్రాగలేని దురదృష్టవంతురాలులా తను విద్యాపతిని శాస్త్రీయంగా పెళ్లాడి కూడా అతని ప్రేమని పొందలేకపోయింది. పెళ్లి వల్ల శరీరాలు దగ్గర కాగలవేమో కానీ మనసులు దూరంగానే ఉండవచ్చు అనటానికి తన జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఇందిరకి డబ్బు, అందం, హోదా ఏమీ లేకపోతేనే ఇందిరని ప్రేమించే విద్యాపతి ఉన్నాడు. అదే నేటి అంతస్తుల ఐశ్వర్యం. ఇందిర ముందు తను ఎంత పేదరాలు. విద్యాపతి ఇందిరకి తను చేసిన సాయం ఏదీ సీత ముందు దాచటం లేదు. ఆఫీస్లో అతను నెల మధ్యలో అడ్వాన్స్ కావాలని 500 తీసుకున్నాడు. ఎందుకు ఇది అంది సీత. ఇందిరకి వైద్యం చేయించాలి అన్నాడతను. సీత తలెత్తి చూసింది. అతను నిర్భయంగా ఎలాంటి తడబాటు లేకుండా అన్నాడు. చూడు, ఇలాంటివి నేను నీకు స్వయంగా చెప్పడం చాలా మంచిది అనుకుంటున్నాను. ఎవరో వచ్చి ఏదైనా చెబితే నువ్వు వినాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు నుంచి అతను ఇంటికి ఆలస్యంగానే వస్తున్నాడు. సీత హాస్పిటల్లో ఇందిరని చూసి వచ్చినప్పటి నుంచి దైన్యభావంలో పడింది. ఇది వరకు విద్యాపతి అంటే కేవలం కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు తనకే తెలియని ఇష్టం కూడా ఏర్పడసాగింది. ఎంత బాగా అనునయిస్తున్నాడో ఆ అమ్మాయిని పదే పదే తలుచుకోసాగింది. అతనిలో ప్రేమించే హృదయం ఉంది. అది తనకు కావాలి. విద్యాపతి ఇందిరని ప్రాణంగా భావిస్తాడని చాలా అక్కసుగా ఉంది. అయినా ఆ ఈర్ష్యలో కూడా అతనంటే ఏదో అభిమానం కలగసాగింది. తను పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి అందరిలాంటివాడు కాదు. ఇతనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఇతనికి డబ్బు తృణప్రాయం. అనవసరమైన భేషజాలు లేవు. ఇతను మనిషి ఎంత మామూలు వాడో మనసు అంత గొప్పది. అలా ఆలోచిస్తుంటే సీతకి తనే ఇందిర అయితే బాగుండేదని అనిపించసాగింది. గడియారం రాత్రి 10 గంటలు కొట్టింది. సీత పడక గదిలో కూర్చుని ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. విద్యాపతి ఇంకా ఇంటికి రాలేదు. సీత అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. దాదాపు వారం రోజుల నుంచి అతని ఇంటికి వచ్చేసరికి ఇలా పొద్దుపోతూనే ఉంది. ఇందిరకి సుస్థిగా ఉంది. ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి అతను ఆదుర్దా పడుతున్నాడు. రత్న అనే అమ్మాయి సాయంతో ఇందిరని హాస్పిటల్లో చేర్పించాడు. మొదటి రోజున అతను ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చాడు. సీత మేల్కొనే ఉంది. ఇప్పుడా ఇంటికి రావటం? మీకోసం మేల్కొని కూర్చోవటానికి నాకెంత జీతం ఇస్తున్నారు అంది హఠాత్తుగా. అతను మాట్లాడలేదు. సీత సాధింపే చెవులకి పట్టనట్టుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత సీత గది గుమ్మంలోకి వచ్చి నిలబడింది. నేను ఇంకా ఎంతసేపు మేల్కోవాలి? నేనేం చేశానని నాకు ఈ శిక్ష? అతను గదిలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. సీత, దయ ఉంచి ఈరోజు మాత్రం నన్నేమీ అనకు. ఆ కంఠంలో అంతులేని వ్యధ ఉంది. నిస్సహాయత్వం ఉంది. ఈరోజు కాకపోతే ఇంకో రోజు మాత్రం మిమ్మల్ని అనే అధికారం నాకే ఉంది అంటున్నాను. మీరు లేచి భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు. మీకోసం చూస్తూ నేను తినలేదు. నా కోసం చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పినా నా బుర్రకెక్కదు. సరేనా? మీకు ఆకలి లేకపోతే చెప్పండి, నేను కూడా పడుకుంటాను. నేను మధ్యాహ్నం టిఫిన్ కూడా తినలేదు. తన కోసం సీత భోజనం మానేయడం అతనికి బాగా అనిపించలేదు. మౌనంగా లేచి వచ్చాడు. అతను కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చేసరికి సీత అన్నం వడ్డిస్తోంది. అన్నం వేడిగా ఉండడం అతనికి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా సీత వంట చేయదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. వంట మనిషి ఉన్నాడు. అప్పుడప్పుడు తన కోసమే ఇలా చేస్తుంటుంది. సీతకి వంట వచ్చుననే విషయం అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆనందం కలిగింది కూడా. ఏ ఆడపిల్లకైనా కాస్తైనా వంట వచ్చి ఉండాలన్నది అతని అభిమతం. సీత కొన్ని అలవాట్లతో అతన్ని క్రమంగా బిగించసాగింది. రాత్రి అతను వస్తే గాని
తను అన్నం తినదు. అతను వెంట ఉంటే గాని సినిమాకి గాని బంధువుల ఇంటికి గాని వెళ్ళదు. ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే తల్లి రోజూ పోరుతూ ఉంటుంది. ఒరేయ్, సాయంత్రం త్వరగా ఇంటికి రారా, ఆ అమ్మాయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటుంది. తన మంచితనంతో, మాటల నేర్పరితనంతో సీత సుభద్రమ్మ గారిని, పిల్లల్ని బాగా లోబరుచుకుంది. అందరి ఆడపిల్లల్లా మగడి మీద అలుకతో అత్తగారిని ఈసడించలేదు. ఈ బరువు భారం మాకెందుకు అని బాధపడలేదు. అత్తగారు అమాయకురాలు, విద్యాపతి మంచివాడే, కానీ అతని మంచితనానికి ప్రస్తుతం గ్రహణం పట్టింది. ఆ చీకట్లు ఎప్పటికైనా తొలగిపోతాయని సీతకి కొండంత ఆశ. చిన్నప్పటి నుంచి మనమ్మగారి అండదండల్లో పెరిగిన సీతకి యోగుల మీద, జాతకాల మీద, గ్రహబలం మీద చాలా నమ్మకం ఉంది. తరచుగా ఆ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళే బాబా ఒక ఆయన ఉన్నాడు. ఈసారి కూడా ఆయన హిమాలయాల నుంచి వచ్చినప్పుడు వినాయకరావు గారి ఇంట్లోనే ఆతిథ్యం పొందాడు. తల్లిదండ్రులు లేకపోయినా సీత అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయన వస్తే లాయర్లు, డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు ఎంతోమంది వచ్చి కలిసి తమ కష్టసుఖాలు చెప్పి వెళుతూ ఉంటారు. సీత ఒకనాటి సాయంత్రం ఆయన దగ్గర కూర్చుంది. ఆయన ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాడు. జీవితం పట్ల రక్తిని, విరక్తిని కలిగించే ఈ మనసు అనే మహామాయ చేసే లయ విన్యాసాలు ఆయన తన ధోరణిలో చెప్తూ ఉంటే కర్ణపేయంగా ఎంత విన్నా తనివి తీరనట్లుగా ఉంటుంది. సీతని చాలా రోజుల నుంచి పీడిస్తున్న సందేహం ఆయన ముందు వెలుబుచ్చింది. బాబాగారు, మనకి ఒక మనిషి మీద చాలా ఇష్టం ఏర్పడుతుందనుకోండి, అతనికి మన మీద ఏమాత్రం ఇష్టం అనేది ఉండనే ఉండదు. అప్పుడేం చేయాలి? ఆయన క్షణం ఆలోచించాడు. చూడమ్మా, మనం ఎవరి ఇష్టాన్నైనా పొందాలి అనుకుంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలి. అది సులభమైన మార్గం. అంటే ఉదాహరణకి నువ్వు ఒక వ్యక్తి చేత ఆకర్షింపబడ్డావే అనుకో, అతనికి కూడా నీవంటే అలాంటి ఆకర్షణే రావాలి. అతని దృష్టి నీ వైపు మళ్ళాలి. ఎలా? ఉదాహరణకి అతనికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం అనుకో, ఆ పుస్తకాలేవో తెచ్చి అతనికి అందుబాటులో ఉంచాలి. అతనికి అందని వస్తువును నువ్వు సంపాదించి అతనికి కానుకగా ఇవ్వాలి. అప్పుడు తప్పకుండా ఆ మనసు అతను నీ ద్వారా పొందిన దానికంటే నీ మీదకే లగ్నం అవుతుంది. అర్థమైందా లేదా? సీత అర్థమైందన్నట్టు తల ఊపింది. ఆ క్షణం నుంచి ఆ మాటలు సీత మనసులో ప్రతిధ్వనించసాగినాయి. విద్యాపతి ప్రేమను పొందాలంటే అతనికి ఇష్టమైన పనులు చేయాలి. తను ఇంతవరకు ఏం చేసింది? అంతా వ్యతిరేకంగా ప్రవర్తించింది. అతనికి మరింత దూరం అయింది. సీత చారల చీరలు, పెద్ద పెద్ద పువ్వుల చీరలు పనిమనిషికి ఇచ్చేసింది. అదేమిటే అమ్మాయి, మొన్ననేగా కొన్నావు కొత్త చీరలు అంది అత్తగారు. వాటి మీద ఇష్టం పోయిందత్తయ్యా అంది. భోజనంలో ఆ రోజు నుంచి అతనికిష్టం లేని కూరలు మళ్ళీ కంటికి కనిపించలేదు. సీతకి అంతటితో తృప్తి కలగలేదు. ఆ హాస్పిటల్లో తనకి తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసింది. ఆయనని ఇందిరకి వైద్యం చేయమని కోరింది. బిల్లు తను ఇస్తానని అంది. ఈ విషయం విద్యాపతికి తెలియనీయవద్దని అంది. ఇంట్లో ఇదివరకులా చిరుబురు మనడం లేదు. ముభావంగా ఉంటోంది. ఇదివరకు తనే 10 సార్లు అవసరం ఉన్నా లేకపోయినా అతన్ని పలకరించేది. ఇప్పుడు అది మానేసింది. అతను పలకరిస్తే మాట్లాడే స్థితి ఏర్పరిచింది. అతనికి దూరంగా ఉండసాగింది. విద్యాపతి సీతలో వస్తున్న ఈ మార్పు గమనించాడు. సీతకి తన పట్ల విరక్తి కలుగుతోందని సంతోషించాడు. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న ఇందిర మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. మీదకి ఒక ముఖం వంగి ఎలా ఉంది అని అడుగుతోంది. ఇందిర కళ్ళు శాంతం విప్పి చూసింది. ఎదురుగా లావుగా, బొద్దుగా, తెల్లగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఇందిరని చూడగానే స్నేహపూర్వకమైన చిరునవ్వు నవ్వింది. నన్ను గుర్తుపట్టారా? మీ విద్యాపతి భార్యని, సీతని అంది. ఇందిర గబాలన లేచి కూర్చుంది. మీరు కంగారుగా అంది. సీత ఇందిర భుజం మీద చెయ్యి వేసి, పడుకోండి, పర్వాలేదు, నేను మీకేం పరాయిదాన్ని కాను, విద్యాపతి భార్యనేగా, మనలో మనకి మర్యాదలేమిటి అంది. ఇందిర అయోమయంగా చూస్తోంది. కరెంటు పోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఇందిర ముఖాన చెమట్లు పట్టాయి. సీత లేచి వెళ్ళి పేపర్ తీసుకువచ్చి ఇందిరకి విసురుతూ అంది. ఆయన ఎప్పుడూ మీ గురించి నాకు చెబుతూనే ఉంటారు. అసలు ఆయన ధ్యాసంతా మీ మీదనే అనుకుంటా. సీత, ఇందిరంత మంచి వ్యక్తి ప్రపంచంలోనే ఉండదు. ఇందిర మనస్సు నవనీతం. తను నాకు ఆప్తమిత్రురాలు. ఇందిరతో స్నేహం నా జీవితంలో మరుపురాని అనుభవం అంటుంటారు. మా అత్తగారికేమో ఇదంతా అర్థం కాదు. ఆవిడ అనుమానంగా చూస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి మనం అర్థం కాము. ఒక ఆడ మగ కలిసి కాస్త మాట్లాడితే చాలు ఏవేవో సంబంధాలు అంటగట్టేస్తారు.
ఆయనకి మీరు పెళ్లి కాకముందే బాగా పరిచయం. పెళ్లి అయినంత మాత్రాన ఆ పరిచయం ఏమీ త్రుంచుకోనవసరం లేదని చెప్పినా అర్థం కాదు. విద్యాపతి సంగతి మీకు తెలుసుగా. తెలుసుగా ఏమిటి నా మొహం. ఆయనని మీకంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరని నాకు తెలుసు. గర్వంగా అనడం కాదు గాని అలాంటి సహృదయుడు, సంస్కారవంతుడు ఆయన వ్యక్తి నా భర్త అవడం నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. ఆయన స్నేహితురాలుగా బహుశా మీరు కూడా అదే అనుకుంటారనుకుంటా. అవునా కాదా? ఇందిర నోట మాట రానట్టుగా విస్మయంగా చూస్తోంది. సీత తన దగ్గరికి రావడమే ఒక విశేషం. అంతేకాకుండా ఇంత కలుపుగోలుగా మాట్లాడటం మరో మహావిశేషం. సీత ఇందిర ఆశ్చర్యాన్ని పట్టించుకున్నట్టే లేదు. అసలు మీరు హాస్పిటల్లో చేరినప్పుడే నేను వస్తాను అన్నాను. ఆయన నేను తీసుకువెళ్తాను అన్నారు. కానీ అది జరిగే పనేనా? ఆయనకి ఎక్కడ తీరుతుంది? మీరు మందేమైనా వేసుకోవాలా? గుర్తు చేస్తున్నట్లుగా అంది. ఇందిర తలూపింది. సీత లేచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న మందు తీసుకువచ్చింది. ఈ మాత్రలెన్ని? ఈ క్యాప్సూల్స్ ఎన్ని? ఇందిర చెప్పింది. సీత మంచినీళ్లు తెచ్చి ఇందిర చేత అవి మింగించింది. నుదుట చెమట అలుముకుంటే తన కొంగుతో తుడిచింది. మీకు ఒక రహస్యం చెప్పనా? అంది. చెప్పండి. ఇందిర భయంగా చూసింది. నేనిక్కడికి రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే తీసుకువెళ్తా అంటూ రోజులు గడిపేస్తున్నారు. ఆ సంగతి నేను గ్రహించాను. అందుకే గప్చిప్గా వచ్చేశాను. నేను వచ్చినట్టు మిమ్మల్ని చూసినట్టు ఆయనకి చెప్పను. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన నన్ను 4 తిడతారు అంది. అమ్మో, అంత పని నేను చెయ్యను అన్నట్లు చూసింది ఇందిర. సీత చాలాసేపు కూర్చుంది. కూర్చున్నంతసేపు తన దాంపత్యం గురించే మాట్లాడింది. విద్యాపతి తనని ఎంత అపురూపంగా చూస్తాడో చెప్పింది. వారిద్దరి మధ్య పొరపచ్చాలే లేవట. భోజనం చేస్తే ఇద్దరూ కలిసే చేస్తారట. సినిమాలకు వెళితే కలిసే వెళ్తారట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరట. పిల్లలు కలగలేదని విద్యాపతికి ఎంతో వేదనగా ఉందిట. ఇందిర నవ్వు ముఖంతో ఇదంతా వినటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తుంటే అరమరికలు లేకుండా ఆనందంగా, అమాయకంగా అంతా చెప్పేస్తున్నట్లుగా ఉంది. ఆ చెప్పటంలో తప్పేమీ కనిపించలేదు. విద్యాపతి సీతని ఆత్మీయంగా చూసే ధోరణి శ్రద్ధగా వింది ఇందిర. ఇందిర మనసులో సుడిగుండం లాంటి భావం ప్రారంభమైంది. సీత లేచింది. వెళతానండి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. నేను మళ్ళీ వస్తాను. మీకు తగ్గిపోయిన తర్వాత వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉండాలి తప్పకుండా అంది. ఇందిర తలూపింది. సీత వెళ్ళిపోయింది. ఇందిర శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఎంత వద్దనుకున్నా మాటిమాటికి సీత అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. విద్యాపతి సీతని అంత బాగా చూస్తాడని ఆమె ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. సీత ఎంత అదృష్టవంతురాలు. తల్లి తండ్రి కోరుకున్న భర్త. ఇందిరకి సీత మీద ఈర్ష్య కలగలేదు. దేవుడి మీద చాలా కోపం వచ్చింది. అన్నీ ఒకరికే ఇవ్వాలా? ఈ ప్రపంచంలో ఏమీ లేని ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు. ఒకరికి అందం, ఒకరికి డబ్బు, ఒకరికి భర్త ప్రేమ, ఒకరికి కీర్తి ప్రతిష్టలు. ఇలా ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వకూడదా? అలా ఇస్తే స్త్రీలలో ఒకరి మీద ఇంకొకరికి ఈర్ష్య ఉండనే ఉండదేమో. తనని చూస్తే ఏముంది? చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. అక్కల ప్రాపకంలో పెరిగింది. వారు బాగా చూస్తారు నిజమే. కానీ వాళ్ళకి ఎన్ని ఎదురు చూడాలి? తను వాళ్ళింట్లో ఉంటున్నాననే భావం అహర్నిశలు వెంటాడుతూనే ఉంటుంది. విద్యాపతి తన జీవితంలోకి వచ్చిన తరువాత ఒంటరితనం అనే మాటే పోయింది. అతనిలాంటి అండ ఉంటే చాలు. ఏ ఆడపిల్లైనా జీవితంలో ఇంకెలాంటి ఎగుడు దిగుళ్ళు అయినా భరించగలుగుతుంది. విద్యాపతి ఎవరిప్పుడు? సీత భర్త. ఇందిరకి కేవలం స్నేహితుడే. విద్యాపతి ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చాడు. అతనికి మధ్యాహ్నం సీత ఫ్యాక్టరీకి వస్తానని కబురు చేసింది. ఎంతసేపు చూసినా రాలేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేదు. వెళ్ళి చాలాసేపు అయిందని తల్లి చెప్పింది. దోవలో ఏ స్నేహితురాలైనా ఎదురైతే ఆగిందేమోనని కూర్చున్నాడతను. 5 గంటలు అవుతుండగా సీత ఫోన్ చేసింది. ఒక స్నేహితురాలిని చూడటానికి వెళ్ళిందట. అక్కడే టైం అయిపోయిందట. రాలేకపోయాను, ఇక రాను అని పెట్టేసింది. విద్యాపతికి ఒళ్ళు మండింది. ఇలా ఇబ్బంది పెట్టడంలో సీత మహా నేర్పరి. అతను హాస్పిటల్కి వచ్చాడు. ఇందిర ఒక్కరితే కూర్చుని ఉంది. రాగానే అడిగాడు, ఎలా ఉంది ఇందు ఈ పూట? రోజులా ఇందిర అతనికి చేరువుగా రాలేదు. మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో సంతోషం వెలిగిపోలేదు. మందు వేసుకున్నావా? వేసుకున్నానన్నట్టు ఎటో చూస్తూనే తల తిప్పింది. విద్యాపతికి ఇందిర మౌనం అర్థం కాలేదు. అతను ఇక భరించలేకపోయాడు. కుర్చీలోంచి లేచి వచ్చి ఇందిరకి అభిముఖంగా నిలబడుతూ, ఇందు ఏమైంది? ఎందుకలా ఉన్నావు అన్నాడు. ఇందిర మాట్లాడలేదు. చెప్పు ఇందు, ఏమైంది? నేనేం తప్పు చేశాను? అతను గట్టిగా అడిగాడు.
ఇందిర అతని వైపు తల తిప్పి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో వ్యధ కనిపిస్తోంది. ఇందిర తీక్షణంగా అతని హృదయ లోతుల్లో ఏముందో కనుక్కోవాలన్నంత తీవ్రంగా చూసింది. అదంతా నాటకమా? ఇందిర భరించలేకపోతోంది. ఇతనెవరు? విద్యాపతి కాదా? కాదు, సీతాపతి. ముమ్మాటికి సీత భర్తే. అది ఇన్నాళ్ల నుంచి తను అర్థం చేసుకోలేకపోయింది. ఇలా మభ్యపెట్టగలిగాడతను. ఇందిరకి అతని మీద కోపం రాలేదు. తన మీద తనకే కోపం వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత అతను పరాయివాడు. తనవాడని ఎలా అనుకోగలిగింది? ఇందిరకి ఏడుపు వచ్చేస్తోంది. తనలో అతి సున్నితమైన భావం ఏదో దహించుకుపోతున్న వేదన అది. ఇందు అతని కంఠం లాలనగా ఉంది. అతను ఇందిర దగ్గరగా వచ్చాడు. తలని ముఖానికి నొక్కుకున్నాడు. ఏమైంది చెప్పు. ఏం కాలేదు, ఏం కాలేదు. మరి ఎందుకంత బాధపడుతున్నావు? బుద్ధి లేక. నాకసలు బుద్ధి లేదు. ఏమిటిది ఇందు? అతని కంఠానికి కరిగిపోయింది. ఇక నిగ్రహించుకునే శక్తి లేకపోయింది. సీత వచ్చిందని చెబుదామని నాలుక చివరి వరకు వచ్చింది. కానీ సీత మాటలు గుర్తుకు వచ్చాయి. తిడతాడట. ఏం? సీత తన దగ్గరికి ఎందుకు రాకూడదు? వస్తే తప్పేమిటి? ఇతను చేసేదంతా అర్థమైపోతుందనా? ఊహూ, సీత వచ్చిందని చెప్పకూడదు. చెబితే ఇంటికి వెళ్ళి తిడతాడు. ఇక సీత రాదు. విద్యాపతి గురించి ఏదైనా తెలుసుకోవాలంటే తాను సీతను పరిచయం చేసుకోవాలి. ఇందు, ఎందుకిలా మౌనంగా ఉన్నావు? ఏం లేదు అంది ఇందిర. తర్వాత ఇందిర అతనితో మాట్లాడింది. కానీ ఇద్దరి మధ్య అడ్డుగోడ ఉన్నట్టే ఫీల్ అయ్యాడు విద్యాపతి. అతని మనసు చాలా కలవరపడుతోంది. ఇందిర అలా ఎందుకు ఉంది అతనికి అర్థం కాలేదు. అతను రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తుండగా సీత అడిగింది, ఇందిర ఎలా ఉంది? అతను ఎగిరిపడినంత ఆశ్చర్యంగా చూశాడు. సీత అన్నం కెలుకుతూ అంది, చెప్పండి, పర్వాలేదు. ఇందిరంటే నాకేం అసూయ లేదు. ఆమెని మీ స్నేహితురాలిగా గౌరవిస్తాను. నా కోపం ఏదైనా ఉంటే మీ మీదనే, ఇందిర మీద కాదు అంది. విద్యాపతి ఆ మాటలకు నిరుత్తరుడైనట్లు చూశాడు. విద్యాపతి పళ్లరసం తీసి గ్లాస్తో తీసుకొచ్చాడు. ఇందిరని భుజాలు పట్టి లేవదీయడానికి వంగబోయాడు. వద్దు. ఇందిర తనే బలవంతంగా శక్తి తెచ్చుకొని లేచి కూర్చుంది. కళ్ళు గిర్రున తిరిగాయి. చేత్తో కళ్ళ మీద నొక్కుంటూ అబ్బా అంది. విద్యాపతి ఇందిర తల మీద, వీపు మీద చేత్తో నిమిరాడు. బత్తాయి రసం అతను పెదవులకు అందిస్తుంటే ఇష్టం లేనట్టు ముఖం తిప్పుకుంది. చేత్తో గ్లాస్ తనే తీసుకుని ప్రక్కన టేబుల్ మీద పెట్టింది. తాగు అన్నాడతను. తాగాలనిపించటం లేదు అస్పష్టంగా అంది. తాగకపోతే నీరసం వస్తుంది లాలనగా అన్నాడతను. తాగితే వాంతి వస్తుంది లోపల అనుకుంది ఇందిర. విద్యాపతి బ్రతిమలాడాడు, బలవంతం చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇందిర చేత అతను ఆ పూట బత్తాయి రసమే కాదు, మందులు కూడా తాగించలేకపోయాడు. ఇందిరలో ఏదో మార్పు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. ఎవరైనా వచ్చారా? ఏమైనా అన్నారా? ఇందిర స్వభావం అతనికి బాగా తెలుసు. ఎవరైనా ఏదైనా అంటే ఎదురు తిరిగి పోట్లాడదు. కళ్ళెర్ర చేస్తూ నా సంగతి నీకెందుకు అంటూ కసరదు. ముడుచుకుపోయినట్టుగా ముభావంగా అయిపోతుంది. అతను దాదాపు గంటసేపు ఉన్నాడు. ఇందిరకి మందు ఇవ్వటానికి అతను 2-3 సార్లు టైం అయిందా లేదా అని వాచి చూసుకున్నాడు. అతను చూపిన ఆ చర్య ఇందిరకి మరో విధంగా అర్థమైంది. ఇంటికి వెళ్ళిపోవటానికి త్వరపడుతున్నాడు అనుకుంది. సీతని ఎక్కడికైనా తీసుకువెళ్తానని చెప్పాడు కాబోలు. అందుకే టైం అలా చూసుకుంటున్నాడు అని అనుకుంది. మీరు వెళ్ళండి అంది. నేనా? ఏం? ఎందుకు? ఎవరైనా ఇక్కడికి వస్తారా అన్నాడు సంశయంగా. ఎవరు వస్తారు? ఎవరున్నారు నాకు? వెనక్కి వాలి పడుకుంటూ అంది. ఇందిర కంఠంలో కసిలాంటిదేదో ఉంది. అతను క్షణంసేపు ఇందిర వైపే తదేకంగా చూశాడు. ఇందిర పైకప్పు కేసు చూస్తూ ఆలోచిస్తోంది. ఇందు, ఏమిటి ఆలోచిస్తున్నావు? అతను తల మీద చెయ్యి వేస్తూ అడిగాడు. ఏం లేదు. నా దగ్గర నీవు దాచగలవా? నిష్ఠూరంగా అడిగాడు. పైకప్పు కేసు చూస్తున్న ఇందిర తల తిప్పి అతని వైపు చూసింది. ఆ చూపులు అసహ్యంగా, వ్యధాపూరితంగా ఉన్నాయి. నా దగ్గర నువ్వు మాత్రం దాచటం లేదా అన్న నిష్ఠూరం బాగా కనిపిస్తోంది. అతను తికమక పడ్డాడు. ఇందిరకి ఏమైంది? మీరు ఇంటికి వెళ్ళండి అంది. వెళ్ళమని నువ్వు చెప్పాలా? నాకు తెలియదా ఏమిటి? ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు అన్నాడతను. నాకు పిచ్చి పట్టింది సరేనా? లేచి కూర్చుంటూ ఆవేశంగా అంది. ఇందు. అతను లేచి వచ్చి చప్పున భుజాలు పట్టుకున్నాడు. ఇందిర అతన్ని విదిలించుకుంది. నన్ను వదలండి, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయండి, మీరు వెళ్ళండి. మీరు నా కోసం జాలిపడిన అవసరం లేదు. అతను మాట్లాడలేదు. ఇందిర మాటల్లో అర్థాన్ని వెతకటానికి
ప్రయత్నిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. నాకు సుస్థి చేసింది. మీరు నాకు సాయం చేశారు. మీకు నా 1000 కృతజ్ఞతలు. ఇక నా కోసం శ్రమపడకండి. దయ ఉంచి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ చేతులు జోడిస్తూ అంది. అతను ఆ చేతులు పట్టుకున్నాడు. ఇందు, ఈరోజు నీకేమైంది? ఆవేశం లాంటిదేదో అతను దిగమింగుకున్నట్టుగా ఉంది అతని మాట. ఏం కాలేదు. నాకు బాగా ఓపిక వచ్చింది. ఒంటి మీదికి తెలివి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే సత్యం తెలిసింది. వెళ్ళండి, హాయిగా ఉండండి. అతన్ని భుజాలు పట్టి తోసేస్తూ అంది. అతను మంచం మీద నుండి లేచాడు. ఇందిర వైపు విస్మయంగా చూశాడు. తర్వాత అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇందిర కూర్చుండిపోయింది. ఏడుపు సడన్గా ఆగిపోయింది. విద్యాపతి వెళ్ళిపోయాడు. తను వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. అతనికి నిజంగా తన మీద ఇష్టం ఉంటే అలా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోగలడా? బలహీనంగా, అనారోగ్యంతో నీరసంగా ఉన్న ఇందిరని ఆ క్షణంలో ఒక రకమైన నిస్సహాయత్వం, భరింపలేని ఒంటరితనం చుట్టుముట్టేసింది. విద్యాపతి వెళ్ళిపోయాడు. బయట కారు వేచి ఉంటుంది. బహుశా కారులోనే వచ్చి ఉంటాడు. అవును, సీత మొగుడు కారులో రాకపోతే నడిచి వస్తాడా? బస్టాప్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తాడా? కారు కాబట్టి 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ సీత ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. సీతకి భర్త అంటే ఎంత ఇష్టమో ఆ మాటల్లోనే తెలుస్తోంది. ఏమండి అలా ఉన్నారు అని అడుగుతుంది. బహుశా ఒడిలో కూర్చుంటుందేమో. అబ్బబ్బా, ఈ ఇందిరకి ఏమైందో తెలియదు. ఇవాళ ఒకటే ఏడ్చింది అంటాడు కాబోలు. ఇందిరకి అసహ్యం వేసింది. అతని నాటకం కనిపెట్టలేని తన అసమర్థతకి ఏడుపు వచ్చేసింది. తనకెంత ఒంటరితనం! విద్యాపతి మూలంగా ప్రేమగా చూసే అక్కకి కూడా దూరమైంది. తను తెచ్చిన సంబంధాలు కాదని మొండిగా పెళ్లి తిరస్కరించి ఉండిపోయిందని అక్కకి పీకల వరకు కోపం వచ్చింది. చివరికి నా మాట వినందానివి నా ఇంట్లో ఎందుకే, పోరాదు అనేసింది. ఆ మాట అనిపించుకొని కూడా అక్కడే ఉండిపోయింది. ఎంత సిగ్గులేనితనం! అక్క అన్నమాట కూడా నిజమే. దాని ఇంట్లో ఉండదలుచుకుంటే దాని మాట వినాలి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. తను ఈ 2 పనులు చేయలేదు. చేయలేనని పోనీ మొండితనం ఉందా? ఒక్కటే బాధ, వచ్చిన మంచి సంబంధాలు అన్నీ తిరస్కరించింది. విద్యాపతి అంటే తనకిష్టమే. ఇష్టమా? ప్రాణం. అతని స్పర్శ తప్ప వేరే మగవాడి నీడ తన మీద పడినా కంపరంగా ఉంటుంది. అతనికి వేరే పెళ్లి అయింది. సీతతో కాపురం చేస్తున్నాడు. రేపో మాపో పిల్లలు కూడా పుడతారు. అతని జీవితం ఆ వలయంలో ఇమిడిపోయింది. తనకి అక్క అరిచిన అరుపులే యథార్థం అవుతాయి. ఆ రోజు ఆ బ్యాంకులో పనిచేసే అతని సంబంధం వద్దన్నదని అక్క మండిపడుతూ ఏమంది? పాపిష్టిదానా, నీకిప్పుడు తెలియదే? ఇంకా 4 రోజులు పోతే వయసు అయిపోతుంది. నీ ముఖం చూసేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు జీవితంలో నువ్వు పోగొట్టుకున్నదేమిటో తెలుస్తుంది. మేమందరం పెళ్ళిళ్ళు చేసుకోలా? మావి ప్రేమ పెళ్ళిళ్ళా? మేం సుఖంగా లేమా? ఈ ప్రేమలు, సింగినాదాలు పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత ఆ 3 ముళ్ళు వేస్తే ఏ మగవాడైనా ఒకటే. ఆడదానికి ముఖ్యంగా కావాల్సింది ఇల్లు, పిల్లలే కానీ ప్రియుడైన భర్త కాదే. భర్తని ప్రేమించకపోయినా పర్వాలేదు. ఆ విద్యాపతి పెళ్లి చేసుకున్నాడు. ఏదో పాత పరిచయం కాస్త పిగుతుండబట్టి అడపాదడపా చూడటానికి వస్తున్నాడు. రేపు రానే రాడు. అప్పుడు నువ్వేమవుతావు? ఇప్పటికే నీకు అతనికి వ్యవహారం ఉందని అందరికీ తెలిసిపోయింది. నేను ఈ బ్యాంక్ అబ్బాయిని పెళ్లికి ఒప్పించడానికి ఎన్ని బొంకానో నీకేం తెలుసు? లోకం అపవాదులు వేసిందని అతన్ని నమ్మించాను. అతన్ని ఒప్పించేసరికి నా తాతలు దిగి వచ్చారు. ఇందిర ఇదంతా శాంతంగా వింది. మాట్లాడవేమిటే? అక్క అరిచింది. ఏం మాట్లాడనక్క? నేను పెళ్లి చేసుకోనని నీకెప్పుడో చెప్పాను. చేసుకోకేం చేస్తావు? లోకంలో పెళ్లిగాని ఆడపిల్లలు ఎంతమంది లేరు? అట్లా ఏడుస్తానంటావా? అక్కకి ఎలా చెప్పాలో అర్థం కాదు. విద్యాపతిని తప్ప ఇంకెవరిని తను భర్తగా ఊహించలేనంటే అక్కకి అర్థం కాదు. సింగినాదం అంటుంది. అక్కకి ఏం తెలుస్తుంది? ఒకతన్ని ప్రేమించి అతని నుండి ప్రేమని పొంది కలల గూళ్ళు కట్టుకొని అందులో అతనితో కాపురం చేసి పొందిన ఆనందం. వాస్తవంలో ఇద్దరూ భార్యాభర్తలు కాలేకపోయారు. కానీ మనసులో ఆ గూళ్ళు తుడిచి మరొకరితో గూళ్ళు కట్టడం అనేది తన వల్ల కాని పని. ఏదో ఒక పెళ్లిలే అని యాంత్రికంగా పెళ్లి చేసుకునే పెళ్ళి తనకి అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే దానివల్ల వచ్చే పూర్తి సుఖాలు తను అనుభవించాలి. అవి పొందలేనప్పుడు అసలు ఆ పెళ్లి మాటే ఎత్తకూడదు. విద్యాపతి పడుతున్న నరకం తను చూడటం లేదు అనుకుంది. ఎంత పిచ్చిది! అతను నరకం పడుతున్నాడు అంటే తనకి సంతృప్తి. ఆ సంతృప్తిలోనే ఆనందం దొరుకుతుంది. తన దగ్గర పొందే ఆనందం అతను ఆ పెళ్లిలో పొందలేకపోతున్నాడు అంటే తన మనసుకి అది ఎంతో ఓదార్పుగా ఉంది. అతని కోసం ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది.
అక్కకి కోపం తెప్పించింది. సమాజం చేసే వెక్కిరింతలు భరించింది. ఇవేమీ అతని ముందు లక్ష్య పెట్టాల్సిన సంగతులు కావని అనుకుంది. అందర్నీ వదులుకొని అతని వైపు వచ్చింది. అతనేం చేస్తున్నాడు? నాటకం ఆడుతున్నాడు. అటు భార్యతో సుఖంగా కాపురం చేస్తూ తన దగ్గర సుఖం లేనట్లు చెబుతున్నాడు. సీత ఈరోజు వచ్చి తన కళ్ళు తెరిపించింది. వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. తన మీద నిజంగా ప్రేమ ఉంటే అలా వెళ్ళగలిగేవాడా? ఇందిరకి ఏడుపు వచ్చేసింది. ఎవరున్నారు తనకి? ఎవరూ లేరు. ఈ ఫలంగా చచ్చిపోయినా ఎవరికీ పట్టదు. తన ఈ గతికి కారణం అతన్ని ప్రేమించటమేగా. ఇందిరకి ప్రకాశం బాబాయ్ గుర్తుకు వచ్చాడు. ఆయన కొడుకు కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆ కొడుకు పోయి 8 సంవత్సరాలైంది. అయినా ఆయన ఇప్పటికీ ఆ కొడుకుని గురించే తలుచుకుంటూ ఉంటాడు. ఎవరు వెళ్ళినా ఆ కబుర్లే చెబుతూ ఉంటాడు. చచ్చిపోయిన ఆ కొడుకు తిరిగి రాడని ఆయనకు తెలుసు. అయితేనేం ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు. తన స్థితి కూడా సరిగ్గా అలానే ఉంది. విద్యాపతిది తనది జీవితాలు వేరుబాటలైనాయి. అయినా అతన్ని గురించే ఆలోచిస్తూ ఆ జ్ఞాపకాల్లోనే బ్రతుకుదామనుకుంటోంది. అదే సుఖం అని భావిస్తోంది. మనిషికి ఇదెంత భయంకరమైన స్థితి! ఇంతలో గుమ్మంలో అడుగుల చప్పుడు అయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఇందిర చప్పున ఏడుపు ఆపి కళ్ళు గట్టిగా తుడుచుకొని తల తిప్పి చూసింది. గుమ్మంలో విద్యాపతి నిలబడి ఉన్నాడు. అతని వెంట డాక్టర్ ఉన్నాడు. ఏమైంది? ఏమిటి హడావిడి చేస్తున్నారట? డాక్టర్ వచ్చాడు దగ్గరికి. ఇందిరకి సిగ్గేసింది. విద్యాపతిని వెళ్ళిపోమ్మని తను ధైర్యంగా నిలబడలేకపోయినందుకు. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. రిలాక్స్ బేబీ, రిలాక్స్. దేనికి అంత బాధపడుతున్నావు అన్నాడు. ఇందిర ఆయన మాటలు వినటం లేదు. విద్యాపతినే చూస్తోంది. ఏమిటి, విద్యాపతి వెళ్ళిపోలేదా? తనని వదిలి ఇంటికి వెళ్ళిపోలేదా? ఆశ్చర్యంగా చూస్తోంది. డాక్టర్ పరీక్ష చేసి మందిచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోగానే విద్యాపతి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఇందు, డాక్టర్ గారు చెప్పింది విన్నావా? నువ్వు దేనికో బాధపడుతున్నావు అన్నారు. ఇందిర మాట్లాడలేదు. వెనక్కి దిళ్ళని ఆనుకొని చూస్తోంది. చెప్పు, నా దగ్గర దాపరికమా? నేను నీకేమీ కానా? ఇందిర మాట్లాడలేదు. మరుక్షణంలో లేచి అతని గుండెలకి చిన్నపిల్లలా హత్తుకుపోయింది. చెప్పు, ఇంకోసారి అడిగాడు. ఇందిర కళ్ళలో నుంచి నీళ్లు ఉబికినాయి. ఆ క్షణంలో సుస్పష్టంగా తెలిసింది. తను పడిన ఈ బాధ అతను పెట్టింది కాదు, తన స్వయం కల్పితం. అతను కూడా తర్వాత ఏం మాట్లాడలేదు. ఆమె మూగతనం అర్థం చేసుకున్నవాడిలా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇందిర అస్పష్టంగా అడిగింది. మీరిలా హాస్పిటల్కి వస్తున్నట్టు సీతకి తెలుసా? ఏమీ అనదా? ఎందుకంటుంది? అంటే మాత్రం నేను లక్ష్య పెడతానా? అతను క్షణం ఆగి ఇందిర తల బలవంతంగా ఎత్తుతూ అన్నాడు. ఎందుకిలా అడుగుతున్నావు? ఇందిర తలని లేవనీయలేదు. ఊరికినే. ఇలాంటి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటున్నావా? తలని గుండెలకి హత్తుకుంటూ అన్నాడు. మీకు పెళ్ళయింది. మీరిలా నన్ను చూడటం ఏం బాగుంది? సీత ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటుంది? సీతకి నీ గురించి అంతా తెలుసు. నువ్వంటే నాకిష్టం, అంతే. లోకానికంటే ముందు నేనే ఆ సంగతి తెలియజేశాను. సీత నాతో పోట్లాడితే తనకే నష్టం అని తెలుసుకుంది. రాజీ పడటానికి ప్రయత్నిస్తోంది. తనకి మనం కూడా టైం ఇవ్వాలి. ఇక లోకం అంటావా? లోకాన్ని ఆడపిల్ల అయినా నువ్వే లెక్క చేయలేదు. ఇక నేను లెక్క చేస్తానా చెప్పు? నాకు నీకంటే లోకం ఏమీ దగ్గర కాదు, ముఖ్యమూ కాదు. చూడు, సీతని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకునేదే ఉంది. నా జీవితంలో మా అమ్మ చెల్లెళ్ళు ఉన్నట్టే నువ్వు ఉన్నావు. నేను మీ ఇరువురిని వదులుకోనని సీతకి ఈ పాటికే తెలిసే ఉండాలి. మరి సీతతో కొట్లాట రాదా? వస్తుంది. ఎందుకు రాదు? చూడు, ప్రేమించిన వాళ్లతో పొట్లాట వస్తే లోకం తలకిందులైనట్లు ఉంటుంది. మిగతా వాళ్లతో ఘర్షణ వస్తే కోపం రావచ్చు గాని మనసు నలిబిలి మాత్రం అవ్వదు. నువ్వు మీ అక్కతో పోట్లాడిన దానికి నాతో పోట్లాడిన దానికి తేడా గమనించలేవా? ఇందు, నా మీద నమ్మకం ఉంచుకో, తల నిమురుతూ అన్నాడు. చూడిందు, మనిషికి మనిషికి మధ్య నమ్మకానికి మించిన అనుబంధం ఇంకేదీ ఉండదు. వేద మంత్రాలతో బ్రాహ్మణుడు వేయించే 3 ముళ్ళ కంటే మనసులు వేసుకునే ఈ ముడి బలిష్టమైనదని నా నమ్మకం. ఇందిరకి ఏమిటోగా ఉంది. సీత మాటలు ఒక రకంగా కలవరపెడితే ఇతని మాటలు ఇంకో రకంగా కంగారు పెడుతున్నాయి. సీత మాటలు ఇద్దరి మధ్య అనురాగపు మందిరాన్ని పునాదులు పడగొట్టించి చూస్తే, విద్యాపతి మాటలు చేష్టలు ఆ భయంకరమైన ప్రమాదాన్ని తప్పిస్తున్నట్టు చేశాయి. ఇందిరకి అతని చేతుల్లో చెప్పలేని నిశ్చింత కలగసాగింది. మనిషికి మనోబలం ఇచ్చే నిశ్చింత అది. లోకం నుంచి ఎదురయ్యే ఎన్ని రాళ్లనైనా ఎదుర్కోగలిగిన స్థైర్యం ఇచ్చే లాలన అది.
ఆ క్షణంలో ఇందిరకి తను అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో అర్థం కాలేదు. అతని ప్రేమ పొందగలిగింది, కానీ పెళ్లి చేసుకోలేకపోయింది. ఇందిరని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అక్క బావ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. ఆ సాయంత్రం ఇందిర ఇంటికి వెళ్తుందనగా విద్యాపతి నిట్టూరుస్తూ అన్నాడు, ఇందు, ఏ వ్యక్తి హాస్పిటల్లో ఉండాలని ఎవ్వరూ కోరుకోకూడని మాట నిజమే, కానీ నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తావంటే దిగులేస్తోంది. ఇక్కడైతే నేను ఎప్పుడంటే అప్పుడు స్వేచ్ఛగా రాగలిగాను. ఇక నుంచి నిన్ను చూడాలని అనుకుంటే. ఇందిర అతని వేదన అర్థమైనట్లుగా అతని చేతిని నిమిరింది. అతను ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నువ్వు మీ వీధి చివరి దుకాణంలో నుంచి ఉదయం 10:30కి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 5 గంటలకి రోజు తప్పకుండా ఫోన్ చెయ్యి. ఆ టైంలో నేనెంత పని ఉన్నా ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్లోనే ఉంటాను. ఇవిగో బిల్స్ అన్నీ కట్టేశాను. మందులు అశ్రద్ధ చేయకుండా వేసుకో. విద్యాపతి ఇందిర చెయ్యి లాక్కుని గుండెలకి అదుముకుంటూ అన్నాడు, చూడు ఇందు, నీ ఈ శరీరం నీది కాదు, నాది. నీకప్పగించిన వస్తువుని జాగ్రత్తగా చూసినట్లుగా చూసుకో. హార్లిక్స్ తాగు, పళ్ళరసం మానకు. మీ అక్క చికాకులో ఏదైనా అంటే ఏడుస్తూ పడుకోకు. ఆమె వైపు ఆలోచించు. ఆవిడికి నచ్చని పని చేశాను, విసుగులో ఏదో అంటోంది అనుకో. అతను చూపుడు వేలు ఆడిస్తూ చెప్పాడు, చూడు, ఏ ఒక్క పూట ఫోన్ చేయకపోయినా నేను సరాసరి ఇంటికి వచ్చేస్తాను. తెలుసా, నీ ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తున్నాను. బహుశా వచ్చే నెల అవుతుంది. లేకపోయినా పర్వాలేదు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు నువ్వు సెలవులోనే ఉందువు గాని. ఇందిర ఈ మాటలు వినగానే ఉదాసీనంగా నవ్వింది. విద్య, ఏం చెప్తున్నావు నువ్వు? ఇంకా సెలవులో ఉండటమా? నేనిప్పటికీ 2 నెలల నుంచి జీతం నష్టం మీద సెలవులో ఉన్నాను. ఈ సుస్థితో బ్యాంకులో దాచుకున్నది కాస్తో కుస్తో అయిపోయి ఉంటుంది. విద్య, హాస్పిటల్కి ఎంత పే చేశావని కూడా నేను నిన్ను అడగలేదు. ఎందుకో తెలుసా? బ్యాంకులో ఉన్నది సరిపోదని నాకు తెలుసు. పిచ్చి ఇందు. విద్యాపతి ఇందిర తల మీద చెయ్యి వేసి నిమిరాడు. ఇందిర ముందుకు వంగి అతని భుజం మీద తల ఆనించి కన్నీళ్లు బిగబట్టుకుంటూ అంది, విద్య, నాకేమనిపిస్తోందో తెలుసా? చెప్పు. ఏదైనా చెప్పలేని సుస్థి చేసి జీవితాంతం నేను ఈ హాస్పిటల్లోనే ఉంటే బాగుండును అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఇక్కడుంటే నువ్వు వస్తావు, నన్ను చూస్తావు, నా గురించి ఆదుర్దా పడతావు. నువ్వు నిజంగా పిచ్చి ఇందువే. అతను తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు, మళ్ళీ మనిద్దరం కలుసుకునేదెప్పుడు? అతను క్షణం ఆలోచించాడు. నువ్వు బాగా కోలుకున్న తర్వాత. ఎక్కడా? ఎలా? ఎన్ని చోట్లు లేవు. నేను మీ ఇంటికి, నువ్వు మా ఇంటికి రాకుండా వీళ్ళు నిరోధించగలరు గాని ఈ బయట ప్రపంచంలో మనం తిరగకుండా ఆపలేరు కదా. ఆ విశాల ప్రపంచం ముందు ఆఫ్టర్ ఆల్ ఈ ఇళ్ళు అనేవి ఎంత? ఇందిరకి తెలుస్తూనే ఉంది అతను సంభాషణలు సాధ్యమైనంత హాస్యంగా మార్చాలని చూస్తున్నాడని. అతను తగ్గు స్థాయిలో చెప్పాడు, చూడిందు, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు నాకు పెళ్ళి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్య భాగం అయినట్టు, అది ఒక పవిత్రమైన బంధంగా, అపురూపంగా అనిపించింది. తర్వాత నేను నిన్నెప్పుడైతే పెళ్లి చేసుకోలేకపోయానో ఆ పెళ్లి పట్ల నాకున్న భావనే మారిపోయింది. పెళ్ళి అంటే నాకిప్పుడు అంత విలువైన సంబంధంగా, బంధంగా ఏమీ అనిపించటం లేదు. ఇద్దరు స్త్రీ పురుషుల సాహచర్యంలో జీవితాలు గడపడానికి సంఘం కల్పించిన సదాచారం మాత్రమే. ఆఫ్టర్ ఆల్ పెళ్ళి కాకపోయినా పర్వాలేదు. ఇద్దరూ కలిసి ఉండటానికి పెళ్ళి అనేది అవసరమే లేదు. ఒకరి మీద ఒకరికి ఇష్టం, అనురాగం ఉన్నంతకాలం ఆ దేవుడు వేసిన బాంధవ్యం అవుతుంది. ఒక్కసారి ఈ ప్రపంచంలో మన కళ్ళెదుట కనిపిస్తున్న కుటుంబాల వైపు చూడు. వీరిలో ఏ ఒక్కరిది నిజమైన పెళ్లి కాదు. వారికి అసలు దాని అర్థమే తెలియదు. పెళ్ళి అంటే గొడ్డుని కట్టిపడేసే కట్టుకొయ్య కాకూడదు. వీళ్లలో అభిమానం కంటే అధికారమే ఎక్కువ. ఆరా తీస్తే 100కి 60 మంది అసంతృప్తి జీవితాలు గడుపుతున్న వాళ్ళే. పెళ్లి చేసుకోలేదు కాబట్టి మనకి ఆ భ్రమ తొలగిపోలేదు. పెళ్లి చేసుకున్నట్లయితే ఈ ప్రేమజ్యోతి ఆరిపోయేదేమో. ఎవరో మహాకవి అన్నాడు, నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకోకు అని. ఆ మాటలో ఎంత సత్యం ఉందో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఇందిర మౌనంగా వింది. విద్యాపతి ఆలోచన ధోరణి ఇందిరకి నచ్చలేదు, అర్థం కాలేదు. పెళ్లి చేసుకోకపోతే ప్రేమకి ప్రతిఫలం ఏమిటి అనిపిస్తోంది. ఎవరి జీవితానికైనా పెళ్లి చేసుకోకపోతే పిల్లలు, నిశ్చింత, రక్షణ ఎలా వస్తాయి? పెళ్ళి అయితే ఆడదాని జీవితం ఒక మంచి యజమాని గల తోటలో పువ్వులా సుఖంగా, సురక్షితంగా ఉంటుంది.
పెళ్లి కాని ఆడపిల్ల జీవితం వీధిలో చెట్టు లాంటిది, ఎవరికీ చెందదు. ఎవరు పడితే వాళ్ళు చెయ్యి వేస్తారు. అందువల్ల తప్పనిసరిగా స్త్రీకి పెళ్లి చాలా అవసరం. విద్యాపతి పెళ్లి అంటే ఒక్క స్త్రీ పురుషుల మధ్య ప్రేమే అనుకుంటున్నాడు. కాదు, అది కానే కాదు, ముమ్మాటికి కానే కాదు. అతను చెప్పేది తన ప్రేమని ఇంకెవ్వరికీ పంచకుండా నీకే ఇస్తున్నాను కదా, మనకి ఇంకా పెళ్లితో ఏం ప్రమేయం అని కాబోలు. అతనికి ప్రేమ ఒక్కటే చాలునేమో, తనకి అలా కాదు. అతని ప్రేమతో పాటు అతని రక్తం కలిసిన పిల్లలు కావాలి. అతను నిత్యం సహచర్యం పంచే ఇల్లు కావాలి. పోట్లాడుకుంటే మాత్రం ఏమిటి? ఆ మాటకి వస్తే తను విద్యాపతి ఎన్నిసార్లు పోట్లాడుకోలేదు. పెళ్ళైతే ఇక విడదీయలేని బంధం ఉంది కదా అని భయం ఉండదు. పెళ్లి కాకపోతే అన్నీ భయాలే. పెళ్లిలో ఇద్దరి చెంగులు కలిపి ముడివేస్తారు. అందులో ఎంత అర్థం ఉంది? ఇక మీ ఇద్దరికీ విడదీయలేని సంబంధం అనే కదా. ఇందిర కళ్ళ ముందు సుందరం పిన్ని కదిలింది. సుందరం పిన్నికి శంకరం బాబాయికి క్షణం పడదు. 25 ఏళ్లు కాపురం చేసిన 4 పిల్లల్ని కన్నా వాళ్ల పద్ధతి మారలేదు. శంకరం బాబాయి పోయాడు. పిన్ని ఒకటే ఏడుపు ఏడ్చింది. అన్నం నీళ్లు మానేసి మంచం పట్టింది. బ్రతికి ఉన్న రోజులు అలా రాకాసిలా పోట్లాడావు కదా, ఇప్పుడు ఆయన పోతే పీడా వదిలింది అనుకోక ఎందుకు ఏడుస్తావు పిన్ని అని ఇందిర అడిగితే ఆవిడ శోకం తీస్తూ, ఇప్పుడు ఎవరితో పోట్లాడనమ్మా, నా తోడు పోయింది కదా అంది. ఆవిడకి ఆయన తోడట. ఎంత విచిత్రం అనుకుంది. ఆ తోడు అనే మాట సుందరం పిన్ని అంటే ఆనాడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు బాగా అర్థం అవుతోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు ఇందు అన్నాడు విద్యాపతి. ఏం లేదు అంది. మరునాడు ఇందిర ఇంటికి వచ్చేసింది. విద్యాపతి ఇందిర బ్యాంక్ పాస్బుక్ ఇచ్చేశాడు. అది చూసిన ఇందిర నివ్వెరపోయింది. అందులో ఒక్క పైసా కూడా అతను తీసి వాడలేదు. తనిచ్చిన చెక్స్ అన్నీ దాంతోపాటు ఉన్నాయి. దాదాపు 3,000 అయింది. విద్యాపతి అంత ఖర్చు పెట్టాడా? ఇందిర నెవరపోయింది. తర్వాత రోషం వచ్చింది. అంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా సీతదేగా. సీత డబ్బు అతను వాడితే మాత్రం తను ఎలా భరిస్తుందనుకున్నాడు? ఇందిర రత్న చేత డబ్బు డ్రా చేయించి అది ఒక కవర్లో పెట్టి దానితో ఉత్తరం జతపరిచి అతనికి పంపింది. విద్య, నన్నెందుకిలా మోసం చేశావు? నా డబ్బు నాకుండగా నువ్విలా ఖర్చు పెట్టడం న్యాయమా? నన్ను గతిలేని దాన్ని చేశావు కదా. నాకు నీ ప్రేమ కావాలి, ఎందుకంటే అది నీ స్వంతం కాబట్టి. అది నాకు అమృతం. నువ్వు ఇచ్చే డబ్బులో పైసా కూడా వద్దు. అది నాకు విషం లాంటిది, ఎందుకంటే అది సీతది కాబట్టి. దయ ఉంచి డబ్బు తీసుకో. తిరస్కరించి నన్ను యాచనపరురాలిని చెయ్యకు. సాయంత్రం రత్న ఆ కవరు తిప్పి తీసుకువచ్చేసింది. ఆ డబ్బుతో విద్యాపతి వ్రాసిన ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది: నా పిచ్చి ఇందు, ఏ మనిషిని తొందరపడి మాటలు అనకూడదు. అందులో నువ్వంటే ప్రాణంగా భావించే నన్ను అస్సలు అనకూడదు. నేను నీకు ఇచ్చిన డబ్బు సీతది అని నువ్వు అనుకుంటే అంతకంటే అవమానం ఇంకేదీ లేదు. డబ్బు లేకపోతే యాచన చేసైనా నీకిస్తాను. అది దొరక్కపోతే నువ్వు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటాను. కానీ సీత డబ్బు మాత్రం నీకివ్వను. నీకిస్తానని నువ్వు అనుకోవటం నేను భరించలేనంత బాధగా ఉంది. నువ్వు ఇన్నేళ్ల స్నేహంలో నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని విరక్తిగా అనిపిస్తోంది. ఇందు, దయ ఉంచి నన్నెప్పుడూ ఇలా అంచనా వేయకు. నీ అభిమానం నా అభిమానంగా భావిస్తాను నేను. చాలా బాధగా ఉంది. ఆ డబ్బు నా స్వంతం, నా కష్టార్జితం. నేను ఈ ఫ్యాక్టరీలో అందరూ వర్కర్స్తో పాటు వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడితేనే నాకు ఫ్యాక్టరీ నెలసరి ఇచ్చే జీతం అది. నా డబ్బు నా దానివైనా నీకు ఖర్చు పెట్టడం తప్ప ఇందు? నీ మందులకి డబ్బు కావాలి, అది నేనే భరించాలి. అమ్మకి జ్వరం వస్తే నేను చూడనా? తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అవసరాలు వస్తే నేను ఇవ్వనా? అలాగే ఇందుకి జ్వరం వస్తే నేనే వైద్యం చేయించాలి అనుకున్నాను. అందుకే నువ్వు ఇచ్చే చెక్స్ దాచి ఉంచాను. నీకు నయం అయింది, కోలుకున్నావు. నా డబ్బుతో శుశ్రూషలతో నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయ్యావు. ఇది నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ ఆనందం నాకు దక్కనీయవా? నువ్వే చెప్పు. నువ్వు పంపిన ఈ డబ్బు తీసుకుంటే నాకు ఆ ఆనందం లభిస్తుందా? ఇందు, నీకు ఒక్క మాట చెప్పనా? నువ్వు సుస్థిగా ఉన్నన్ని రోజులు నేను డబ్బు అంత పీనాసివాడిలా ఖర్చు పెట్టాను. హాస్పిటల్ నుంచి ఎన్నోసార్లు ఇంటికి నడిచి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ రూట్లో బస్సులు సరిగ్గా రావు. ఆటోకి పెట్టాలంటే చాలా అవుతుంది. 2 రోజుల ఆటోల డబ్బు నీకు 4 రోజుల బత్తాయి రసం వస్తుంది అనిపించేది. అదంతా నీకు చెప్పాలన్నా సిగ్గుగా ఉంది. నువ్వు పంపిన డబ్బు పంపిస్తున్నాను. నేను నీకు ఏమీ కానని, పరాయివాడినని నువ్వు నిజంగా అనుకుంటే రేపు రత్నతో పంపు, తీసుకుంటాను. ఇందుకి నా ప్రేమ కంటే తన అభిమానమే ముఖ్యం అనుకుంటాను. నిన్ను చూసి ఎన్ని యుగాలైందో అనిపిస్తోంది.
ఇందు నిజంగా రావాలనిపిస్తోంది. వచ్చి నీ ఒడిలో తల పెట్టుకొని నేను తప్పేం చేయలేదు, నా మీద అలగక్కు అని చెప్పాలనిపిస్తోంది. విద్య ఉత్తరం చదవటం పూర్తి కాగానే ఇందిర ఏడ్చేసింది. చీచీ, ఎంత మూర్ఖురాల్ని అంటూ తల గోడకేసి కొట్టుకుంటుంటే రత్న ఏమైందే అంటూ గబాలన వారించింది. రత్న, విద్యాని రమ్మని ఫోన్ చేయవే, వెంటనే రమ్మన్నానని చెప్పు. ఎన్ని పనులు ఉన్నా వదిలేసి ఒక్క క్షణం రమ్మను అంటూ ఏడ్చేసింది. రత్న భయంగా వంట ఇంటి వైపు చూసింది. మీ అక్క ఉంది కదే, ఉంటే పర్వాలేదు, ఇందులో రహస్యం ఏం లేదు అంది ఆవేశంగా. రత్న, నువ్వు వెళ్ళి చేస్తావా, నేను బజారుకెళ్ళి చెయ్యనా? బాప్రే, ఏమిటి ఈ ఆవేశం, నేనే చేస్తానుండు అంది రత్న వెళుతూ. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.